రండి. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘములకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు పంపెను. ఎప్పుడు పుట్టాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. కాలం పరిపూర్ణం అవడం అంటే ఏంటి? ఏ కాలం పరిపూర్ణమైంది, ఏంటి పరిపూర్ణత అనే దాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పరిపూర్ణమగుట అనే మాటని ఆంగ్లంలో కేజీబీలో అంటాడు ఫుల్నెస్ ఆఫ్ టైం అంటాడు. ఏమంటారు? ఫుల్నెస్ ఆఫ్ టైం. ద టైం హ్యాస్ బీన్ కంప్లీటెడ్. కంప్లీట్ అయిపోయినప్పుడు యేసుప్రభు పుట్టాడు. ఏ టైం కంప్లీట్ అయింది అనేది చాలా ఆలోచించవలసిన విషయం. మరి కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉన్నది అనేది మరొక సంగతి కూడా గమనానికి తీసుకుని వస్తున్నాడు. మత్తయి సువార్తలో యేసుప్రభు యొక్క పుట్టుకను ప్రకటిస్తూ 4వ అధ్యాయము 15వ వచనం ఏమంటారు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. కొంత చదవండి, పర్లేదు. జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు. ఆయన పుట్టక ముందు ప్రజలు ఎందులో ఉన్నారు? చీకటిలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? వాళ్ళు వెలుగులోనికి వచ్చినారు. అనగా చీకటి కాలం ముగించింది. చీకటి కాలము ముగించబడింది. కాలము పరిపూర్ణమైనది అన్నప్పుడు దాని ఎక్కడ ఉంది హద్దు అని అంటే చీకటి ముగించి వెలుగులోనికి వారిని తీసుకొని వచ్చారు అని రాయబడతాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పౌలు భక్తుడు రోమా సంఘములకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, దేవుని కృపావరము క్రీస్తు యేసులో మరణం ఏమైందంటే నిత్యజీవముగా మార్చబడింది. అంటే మరణకాలం అయిపోయింది. ఏ కాలం అయిపోయింది? మరణకాలం అయిపోయింది. నిత్యజీవం అనే కాలం ఆరంభమైంది. చీకటి అయిపోయింది, వెలుగు ఆరంభమైంది. ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి ఈ మాట. దీనికి మంచి బలమైన వాక్యము తిమోతికి రాస్తూ పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనం చదవాలి. తిమోతికి రాసిన ఒక్క నిమిషం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అమ్మ చదవమ్మా. తన కృపను బట్టి మనల్ని రక్షించి అక్కడి నుంచి అందరం కలిసి చదువుదామా. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. ఏం చేసినాడు? ఆయన వచ్చి మరణాన్ని నిరర్ధకము చేసినాడు. అంటే ఈ అబాలిష్డ్ ద డెత్ అని ఉంది ఇంగ్లీష్లో. ఈ అబాలిష్డ్ ద డెత్. అబాలిష్ అంటే ఏంటి? డెత్ విల్ నో మోర్ హ్యావ్ ఎగ్జిస్టెన్స్. ఇక మరణం అనేది ఇక లేదు. మరణం అనేది ఇక లేదు. ఎందుకు మరణం లేదు? మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత మరణం ఆగిపోయిందా? నేటికి మరణిస్తూనే ఉన్నారు కదా. మరణం ఎక్కడ నిలిచిపోలేదు కదా. పౌలు భక్తుడు ఏమంటాడంటే ఒకని అవిధేయత వలన ఈ లోకంలోనికి మరణం వచ్చింది, అది అందరికీ సంప్రాప్తమైంది అన్నాడు. మరి అది అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంటే ఎలా? అది అప్పటికిప్పటికీ ఏ మార్పు లేనప్పుడు వాట్ ఈస్ ద చేంజెస్ గాడ్ హ్యాస్ బ్రాట్ టు ది బర్త్ ఆఫ్ క్రైస్ట్ అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఇదే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయం ఏమంటారు చూడండి. పౌలు భక్తుడు గలతీ సంఘములకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ధర్మశాస్త్రము లోనై ఉన్నంత కాలము ఏమున్నదట మనకి? శాపం ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి. ఏమున్నది? శాపం ఉన్నది. ఏం శాపం? ఏం శాపం ఉన్నది అంటే పాపము వలన వచ్చు జీతము మరణము. అది శాపం. అప్పటి మరణము శాపగ్రస్తమైంది. ఇప్పుడు మరణం శాపం కాదు. ఆ వ్యత్యాసం మనం ధ్యానిస్తున్నాం. క్రీస్తుకు పూర్వం ఉన్న మరణము శాపమై ఉన్నది. అది అసలు ధర్మశాస్త్రం 2 భాగాలు. ధర్మశాస్త్రం 2 భాగాలు. ధర్మశాస్త్రం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మోషేకి ఇచ్చినదమ్మా వ్రాతపూర్వకమైన ధర్మశాస్త్రం. దానికి ముందు ఉన్నది వాక్పూర్వకమైన ధర్మశాస్త్రం. ఆ పండు దినమున చచ్చెదరు. అది ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఆజ్ఞం. మనం ధర్మశాస్త్రం అనగానే మోషేకి ఇచ్చేదాకా ధర్మశాస్త్రమే లేదనుకుంటున్నాం. నో. ఫస్ట్ ఈజ్ ఓరల్ డాక్యుమెంట్, సెకండ్ వన్ ఈజ్ రిటర్న్ డాక్యుమెంట్. ఫస్ట్ ఈజ్ ఓరల్ డాక్యుమెంట్, వాక్పూర్వకంగా చెప్పింది. రెండవది వ్రాతపూర్వకంగా ఇచ్చింది. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 2 ధర్మశాస్త్రాలు ఒకటే. ధర్మశాస్త్రం 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన ఎంత కష్టపడి తెచ్చినా మరణశాస్త్రం వచ్చింది మాత్రం మొదట్లోనే. మరణశాస్త్రం వచ్చింది ఎప్పుడు? ఆదిలోనే జీవవృక్ష ఫలాన్ని ఎప్పుడైతే మిస్ చేశారో అప్పుడే వచ్చింది ఈ తీర్పు. మరణము అనే ఒక శాపం వచ్చింది. చూస్తున్నాము ఒక మాట. 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము క్రీస్తు మన కొరకు శాపమైనాడు. శాపం ఉన్నదప్పుడు. శాపగ్రస్తమైన మరణము క్రీస్తు పుట్టక ముందు వరకు శాపగ్రస్తమైన మరణం అనుభవించినారు మనుషులు. గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీని మర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోతే మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. శాపగ్రస్తమైన మరణం మనకి ఇప్పుడు లేదు. మరి మనకున్న మరణం ఏంటి? వారు మరణించిన మరణం ఏంటి? అమ్మ చదవండి. 13వ వచనం కంప్లీట్ చదవండి. క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి. అదేమ్మా, ధర్మశాస్త్రం వలన విధించబడింది ఏంటంటే శాపము, కర్స్. ద టైమ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ద కర్స్ పీరియడ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. కాలము పరిపూర్ణమైంది. ఒక వ్యక్తికి ఎవరికైనా సరే మనం వినలేనంత కఠోరమైన శిక్ష కలిగినప్పుడు ఏమంటామంటే వాడి పాపం పండింది అంట. పాపం అది మన వాడుక భాష. ఇక్కడ అదే మాట అనుకోవాలి. పాపం పండింది అంటే పాపం పుట్టింది ఎప్పుడు, పువ్వు వేసింది ఎప్పుడు, పిందైంది ఎప్పుడు, పచ్చిదైంది ఎప్పుడు, ఇవన్నీ అడగకూడదు. అంటే ఆ టైం అయిపోయింది. నవ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద పనిష్మెంట్ అని చెప్పాలి. ఈ శాపగ్రస్తమైన ఆ యొక్క ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించినాడు. మనల్ని విడిపించినాక కూడా మరణం అలాగే ఎందుకు ఉండిపోయింది అనేది ఇప్పుడు నేను ఈ మధ్యాహ్నం మనం ధ్యానించాలని ప్రభు యొక్క ఉద్దేశము, ఆత్మ ప్రేరేపణ. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. ఇప్పుడు విమోచన వచ్చిన తర్వాత మనం ధర్మశాస్త్రానికి లోబడ్డ వాళ్ళమా, లోబడిన వాళ్ళమా? అసలు ధర్మశాస్త్రానికి మన మీద పరిపాలనే లేదు. ధర్మశాస్త్రానికి మన మీద పరిపాలనే లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో క్షమాపణే లేదు. ధర్మశాస్త్రంలో క్షమాపణ ఉంటే సొదొమ గొమొర్రా కాలిపోయేదే కాదు, ఆకాను చంపబడేవాడే కాదు, ఆకాను రాళ్ళు వేసి చంపేవాడే కాదు. పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టి అందరి చేతిలో రాయి పట్టుకొని
పట్టుకొని నిలబడి ఉండేవాడే కాదు. అదే ఇక్కడ ఏమంటున్నాడంటే దాని నుంచి మనకి విమోచనం. అయితే ఈ మరణ శాస్త్రం రాసిన వాడు మరణం అనుభవించవలసిందే అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో. మరణ శాస్త్రం ఎక్కడ ఉంటుందో, ఎవరు రాశారో, నువ్వు రూల్ పెట్టి మాకు రూలింగ్ చేయలేవు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. రూల్ పెట్టిన వాడికి కూడా అది వర్తిస్తుంది. మరణ శాస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ మరణము అవశ్యము. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆ శాపగ్రస్తమైన మరణం అనుభవించడానికి పుట్టినాడు భూమి మీద. మరి ఆయన శాపగ్రస్తమైన మరణం అనుభవించినాక ఇంకా మనకు ఆ మరణం ఎందుకున్నది, ఏమై ఉన్నది అనేది ఒకసారి మనము తెలుసుకోవాల్సిన అవసరమైంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఏమంటాడు 15వ అధ్యాయంలో 55వ వచనం. నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. చూసారా, మరణము యొక్క ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రము. ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు మనకి. మన హిస్టరీ కోసం చదవాలంటే మనం ఓల్డ్ టెస్టిమెంట్ చదువుతున్నప్పుడు 2 things we must keep in our mind. 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి, అప్పటి జీవన విధానం ఎలాగుంది. 2, వాళ్ళని దేవుడు ఎలా నడిపిస్తూ వచ్చాడు, వారి వెనక దేవుడి కార్యం సంకల్పం, ఆయన యొక్క ప్రణాళిక ఎలా ఉంటూ వచ్చింది, అది చదువుకోవాలి. క్రొత్త నిబంధనకు వచ్చినాక ధర్మశాస్త్రం యొక్క విధికి మనము లోబడిన వాళ్ళము కాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే ఆయన శాపమైనాడు, ఆ శాప మరణాన్ని అనుభవించినాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి పౌలు గారు కోరుకుంటున్నాడు, నాకు పునరుద్ధానం. ఆయన కావాలంటే మిగిలిన వాళ్ళకి లేదా పునరుద్ధానం? మరి ఆయన గారి తెస్సలోనికీయులకు రాస్తూ ఏమంటాడు? కడపూరమును సమాధులు తెరవబడును, మనము మార్పు పొందుదుము. ఇవన్నీ ఆయన రాసినాడు. ఆయన అంటాడు, నాకు కూడా పునరుద్ధానం కావాలా? నీ పునరుద్ధానం ఏంటి? అందరికీ ఉన్నప్పుడు, అందరికీ పునరుద్ధానం ఉన్నప్పుడు నీ ఒక్కడికి పునరుద్ధానం కావాలని కోరుకోవడం ఏంటి? అమ్మ చదువు. పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడు. ఆయన మరణం లాంటి మరణం కావాలి నాకు. ఆయన మరణము 2 భాగాలు. ఆయన మరణము 2 భాగాలు. ఒకటి, శాపగ్రస్తమైన మరణము శిలువ మీద అనుభవించినాడు. రెండవది, మరణాన్ని జయించి మరణాన్ని కొట్టివేసి పునరుద్ధానుడై లేచినాడు. ఆయనకు నాకు కావాలి. అలాంటి మరణం కావాలి. ఇప్పుడు వరకు మరణించినాడు ఎవరు ఎగలే. పునరుద్ధానుల్లో ప్రథముడు ఆయన. ఆ మరణము నాకు కావాలి. పౌలు గారు ఎంత చక్కగా కోరుకుంటున్నాడు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే అక్కడే అదే 10వ వచనం కంటిన్యూషన్కి వెళ్తే, ఆయన శ్రమలలో నాకు భాగం అందుకే కావాలన్నాడు. ఆ శ్రమను నేను అనుభవిస్తాను. ఎందుకంటే అలాంటి మరణం నాకు కావాలి. ఐ వాంట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డెత్ విచ్ ఈజ్ ద కాజ్ అండ్ ది బిగినింగ్ ఆఫ్ రిజరక్షన్. పునరుద్ధానం పొందే మరణం నాకు కావాలా? అందరూ పునరుద్ధానం పొందుతారంటే ముందు వారు ఎవరు కూడా పునరుద్ధానం పొందలేదు. వారు శాపగ్రస్తమైన మరణమే అనుభవించినారు. మరి ఇప్పుడు ఎందుకు మరణిస్తున్నాము అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో క్లారిటీగా స్పష్టంగా రాస్తూ వచ్చాడు. ఎంత చక్కగా రాశాడు చూడండి. 35వ వచనం నుంచి. అయితే మృతులు ఎలాగూ లేతురు, ఒకడు అడుగును, అవివేకి చచ్చేది ఎందుకు? ఇప్పుడంటే పునరుద్ధానం కొరకు చస్తున్నాం మనం. చస్తేనే పాతి పెట్టబడతాము, పాతి పెట్టబడతానే పునరుద్ధానం. పునరుద్ధానం వచ్చింది కదా, యేసుప్రభు వచ్చినా కానీ బతికుని ఏమైనా బాధ పెట్టడానికి వీల్లేదు. బ్రతుకుని సమాధి సజీవ సమాధులు ఎవరికి చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎంత అవివేకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? చస్తేనే కదా పాతి పెట్టబడితేనే కదా పునరుద్ధానం. పాతి పెట్టబడితేనే కదా పునరుద్ధానం. చదువు. నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను
గింజ ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. 52వ వచనం చూద్దామా? మనమందరము 51 కలిపి ఒక చూడమా? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనందరము నిద్రించము గాని నిమిషములో. ఇక్కడ చూడండి, అసలు ఈ హీబ్రూ, గ్రీక్, ఇంగ్లీషు, కేజీబీస్ లో ట్రాన్స్లేషన్స్ లోకి వెళ్ళినప్పుడు మరణము వేరు, నిద్రించుట వేరు. చాలా కేర్ఫుల్ గా చదువుకోవాలి. ఇక్కడ మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్ప పాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదాము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడును. మృతులు అంటున్నారు, మరణించిన వారు అనే వాడు అక్కడ వాడట్ల. మృతులు అక్షయులుగా లేపబడుదురు. కనుక మనము పునరుద్ధానం కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. మరణం అవశ్యము. ఎందుకంటే ఆ శిక్షను అమలుపరచవలసిన ఆ యొక్క శాసనం ఇచ్చిన దేవుడే మరణించినాడు. అందుకని ఎందుకు పుట్టాడు యేసు అంటే, పుట్టుట ఎవరైనా సరే ఆయన ఎందుకు పుట్టినాడంటే ఆ మరణానుభవంలోకి రావాలి కాబట్టి పుట్టినాడు. లేకపోతే దేవుడు పుట్టడం ఏంటండి? దేవుడు ప్రత్యక్షం కావచ్చు, లేకపోతే ఆకాశం నుండి దిగి రావచ్చు. దేవుడు పుట్టాలా? దేవుడు మరణించాలా అంటే, మరణ శాసనం అమలు పరచాలంటే ప్రత్యక్షమై కానీ దర్శనంలా వచ్చి కానీ పరలోకం నుంచి వచ్చి కానీ మరణించడానికి లేదు. పుడితేనే మరణం, పుట్టుకైతేనే మరణము సాధ్యం. కనుక ఎందుకు పుట్టినాడంటే ఆ మరణాన్ని నిరర్ధకం చేయవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టి ఆయన పుట్టినాడు. ఎందుకంటే మరణించడానికి, నీవు నేను ఆయనలో మరణించడానికి. శాపగ్రస్తమైన మరణం కొరకు కాదు. ఆ మరణం ఇప్పుడు లేదు. ధర్మశాస్త్రం మీద పరిపాలన లేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే మరి పాపానికి శిక్ష లేదా అంటే, శిక్ష ఎంత కఠినంగా ఉన్నదో క్షమాపణ అంత ఈజీగా ఉన్నది. కృప అంత గొప్పది. ఉదయకాలం అనే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కృప ఉన్నది కనుక మనం నిర్మూలన కాలే. నిర్మూలన కాలేని చనిపోవడం అనేది కాదు. అక్కడ ఆయన కృపను ఏం చేస్తున్నాడు, ఎలాగ మనకి అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అదేంటి చనిపోయినను బ్రతుకున్నాడు? చనిపోయేది ఎట్లా? అసలు చనిపోయేది ఎట్లా అంటే, ఒకవేళ ధర్మశాస్త్రానుసారంగా వాడు చనిపోయినా నా యందు నమ్మకం ఉంటే వాడు మరలా బ్రతుకుతాడు అంటున్నాడు. మరి చదువు, ముందు చదువు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు. ఇప్పుడు ఎప్పుడైతే వాడు చనిపోయిన ఆ యొక్క చీకటి నుంచి వెలుగులోకి వచ్చినాడో, ఆ శాపగ్రస్తమైన మరణం నుంచి బయటకు వచ్చినాడో, ఆ శాపం నుంచి విడిపించబడ్డాడో, దాన్ని ఏమంటారంటే విమోచన అంటారు. దాన్ని ఏమంటారు? విమోచన అంటారు. మనం సహజంగా ఏమనుకుంటామంటే, నేను మారు మనసు పొందినా, రక్షణ పొందినా, నాకు రెండో మరణం లేదనుకుంటా. అసలు ముందు ఇక్కడ మరణమే మార్పున్నది. ఇది రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. నేను ఒప్పుకుంటాను, నేను కాస్త మార్చడానికి నాకు అధికారం లేదు. కానీ ఇక్కడే రెండో మరణం ఉన్నది. అనగా మొదటి మరణం శాపం వల్ల వచ్చిన మరణం నుండి ప్రభు యేసుక్రీస్తు ప్రభు మనల్ని తప్పించిన. ఇప్పుడు మరణించేది మనం. ఎందుకంటే గోధుమ కింద పాతి పెట్టబడితేనే అది మొలకెత్తగలదు. మరణిస్తేనే, సమాధి చేయబడితేనే మనకు పునరుద్ధానం. లేకపోతే పునరుద్ధానం లేదు. మలాకి వరకు మనకు పునరుద్ధానం ఎక్కడ కనపడలేదు. ఆయన ఎవరినైతే వాళ్ళని తీసేసుకోవాలనుకున్నాడో, హానోకును ఏలియాను అలాగే తీసుకెళ్ళిపోయినాడు. మనకు మరణం అనుభవించడానికి ఇవ్వలేదు, పర్మిట్ చేయలేదు. ఒకవేళ తీసుకోదలుచుకుంటే కూడా మరణం లేకుండా తీసుకొని పోయాడు. హనోకు మరణం చూడకుండా కొనిపోబడేది, క్లియర్గా రాయబడతా ఉంది. కానీ అప్పటి మరణానికి పునరుద్ధానం లేదు. క్రీస్తు వచ్చిన తర్వాత ఆ మరణాన్ని ఆయన అనుభవించిన తర్వాత
ఆ మరణ శాసనం కొట్టివేయబడిన తర్వాత శాపగ్రస్తమైన మరణం కాకుండా పునరుద్ధానం కొరకు మరణం ఇప్పుడు మనం అనుభవించేది అట్టి మరణం కావాలని పౌలు గారు అంటున్నాడు. ఏ విధము చేతనైనను ఇందాక చదివా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానము కలగవలనని, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో, ఆయన మరణం అంటే మరణం కావాలి నాకు. మా పితరులు చనిపోయిన మరణము, అబ్రహాము చనిపోయిన మరణము, లేకపోతే యాకోబు చనిపోయిన ఆ మరణం నాకు వద్దు. అది శాపగ్రస్తమైన మరణం, అది నాకు వద్దు. ఆయన మరణంలో అంటూ మరణం నాకు కావాలి. దావీదు ఒకానొక టైంలో కీర్తనలు అంటాడు, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు సంభవించును కాదా అంటాడు. మరణాన్ని చాలా ఆలోచన చేశారు వాడు, చాలా ధ్యానం చేశారు. వై పీపుల్ ఆర్ డయింగ్, వై పీపుల్ హ్యావ్ టు కమ్ అవుట్, అసలు పుట్టడం ఎందుకు మరి తావడం ఎందుకు అని ఎంత ఫిలాసఫీ ఉన్నది ప్రపంచంలో. అందుకే పౌలు గారు అంటాడంటే ఆయన శ్రమలలో నేను పారిపడవుతా, ఎందుకంటే అలాంటి మరణం నాకు కావాలి. ఆ మరణానికి ఏమన్నదంటే పునరుత్థానం ఉంది. అంతకుముందు మరణానికి పునరుత్థానం లేదు. యేసుప్రభు పుట్టక ముందు పునరుద్ధానము లేదు. ఆ మరణం కావాలి అంటున్నాడు ఇక్కడ. చూడండి ఒకసారి మనము గలతీయులకు రాసిన పత్రిక క్షమించండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకెళ్ళాలి. పౌరు భక్తులు కొరింథీ సంఘంలో రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం నుంచి చూద్దాం. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, బలహీనమైనదిగా ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలది. ఇది పునరుద్ధాన మర్మం. పునరుద్ధాన మర్మం ఏంటంటే అందుకొరకే ఏం చేశారంటే క్రీస్తు మరణించక ముందే, క్రీస్తును ప్రకటించక ముందే బాప్తిస్మాన్ని ప్రారంభించినాడు యోహాను గారు. బాప్తిస్మం అనే ఎక్కడ క్రమం లేనప్పుడు ఎందుకు ఆరంభించినాడని చూసినట్లయితే చక్కగా పౌలు గారు ఏమంటాడంటే బాప్తిస్మం ద్వారా మనము పాపమని ఎరిగి ఎఫెసీ 2:1 ప్రకారము పాపముల చేత అపరాధముల చేత చచ్చినాను నేను అని నిర్ధారించుకొని ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములకు సాదృశ్యమైన బాప్తిస్మం ద్వారా నీటిలో ముంచబడి లేపబడతాం. బాప్తిస్మం ఎవరు తీసుకోలేదో ఆ మరణానుభవంలోకి ఇంకా రాలేదు. ఇప్పుడు తీర్మానం చేసుకోవాలి. నువ్వు ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు అంటే ఒకవేళ నీకు అవగాహన కాకపోతే సరే పర్వాలేదు, మరి ఇప్పుడు అవగాహన అయినాక కూడా నువ్వు వాయిదా వేస్తున్నావు అంటే క్రీస్తు మరణ అనుభవంలోనికి నువ్వు రాకపోతే ఒక్కటే ఛాలెంజ్ ఏమంటే స్టిల్ యు ఆర్ రిమైనింగ్ ఇన్ దట్ కర్స్. ఆ శాపగ్రస్తమైన మరణంలో నేను మిగిలిపోతున్నావు. మరి వాళ్ళకి లేదా పునరుద్ధానం? ఒకవేళ అలాగే మిగిలిపోతారు, వాళ్ళకి లేదా పునరుద్ధానం అంటే ఏమన్నాడంటే పునరుద్ధానాలు కూడా 2 ఉన్నాయి అన్నాడు. ఒకటి జీవ పునరుద్ధానము, 2 తీర్పు పునరుద్ధానం. పునరుద్ధానం కూడా 2 ఉన్నది. జీవ పునరుద్ధానం వేరు, వారి క్రమం వేరు, వారి తీర్పు వేరు, వారి భాగం వేరు, వారి రాజ్యం వేరు. ఆ యేసు ప్రభువుని వెంబడించే వారిగా వారు ఉండటం వేరు. తీర్పు పునరుద్ధానం ఏంటంటే వాడు లేపబడి కూడా వెయిటింగ్ ఉండాల్సిందే. అంటిల్ అండ్ అదర్వైజ్ ద జడ్జిమెంట్ ఈజ్ గివెన్ టు గో టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. కనుక ఎట్లయినా అందరికీ పునరుద్ధానం ఉందిలే. తెస్సలోనికైకి రాసినాడు కదా, బ్రతుకున్న వాళ్ళం క్షణంలో మారుతాం, సమాధుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళే పడతారు, ఆ ముందే ఎదిగిన వాళ్ళు ఆయన ఎంట పెట్టుకుని వస్తారు, ఇంక మనమందరం ఉంటామంటే కాదు. పునరుద్ధానము 2 ఉన్నది. ఈ భూమి మీద సంభవిస్తున్న మరణము 2 ఉన్నది. జాగ్రత్తగా గమనిస్తే ఆ శాప సంబంధమైన శాపగ్రస్తమైన మరణం నేటికి ఉంది ప్రియుల. నీకు ఆ మరణం కావాలా? పునరుద్ధానం చెందే పౌరు కోరుకున్న మరణం కావాలా? క్రీస్తు మరణం కావాలా? క్రీస్తు మరణం నువ్వు కోరుకున్నట్లయితే యేసు ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో అలాగే 26వ వచనంలో ఎంత స్పష్టంగా చెప్పేశాడు ఆ మాట చూడండి. అందుకు యేసు నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను.
నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా అనగా శాపగ్రస్తమైన మరణం అనుభవించి చనిపోయినా కూడా ఈ విల్ రీబర్త్, మరలా బ్రతుకుతాడు. రెండో మాట, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు అనగా తిరిగి రక్షించబడిన తర్వాత ఇక ఇప్పుడు ఆ మరణం మనకి చదవండి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. ఎప్పుడు చనిపోడు. ఎందుకంటే వాడికి ధర్మశాస్త్ర సంబంధమైన మరణం వానికి లేదు కనుక ఈ మధ్యాహ్న కాలము బాప్తిసం తీసుకున్న నీవు పునరుద్ధానుడైన యేసు యొక్క మరణానుభవం కావాలి అంటే ఆయన యొక్క క్రీస్తు యొక్క శరీర రక్తములో పాలిభాగస్తులు కావాలి. లేదు అంటే నీకు ఇంకా బాప్తిసమే లేదు, నువ్వు ఇంకా బలలోనే పాల్గొనట్లేదు అంటే ఎవరినో భయపెట్టడానికి చెప్పే అవసరం నాకు లేదు. కానీ స్పష్టంగా వాక్యం ఏమని మాట్లాడుతుందంటే శాపగ్రస్తమైన మరణం ఉన్నదే, అందులోనే మిగిలిపోతాం. ఒకవేళ నువ్వు నేను ఇద్దరము మరణిస్తాం, మనందరము మరణిస్తాం. కానీ పౌలు గారు కోరుకున్న మరణం ఏంటంటే క్రీస్తు మరణం ఏదుందో అది కావాలి. అందుకే ఏమన్నాడంటే ఎంత చక్కని మాట చదువుకొని మనము దానిలోకి వెళ్దాం. పౌలు భక్తులు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం అందరం చదువుకుందామా? ఏ విధము చేతనైనను వృద్ధులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము, ఆయనతో అనుభవం కావాలంటే, ఆ మరణ అనుభవం నీకు కావాలంటే నీవు పునరుద్ధానములో అనగా మరి ఆ జీవ పునరుద్ధానం నీకు కావాలంటే ఆయన మరణ అనుభవంలో నీవు నేను ఉండాలంటే, అలాంటి మరణం కావాలంటే బలలో పాల్గొనటం అవశ్యం. అది తప్పనిసరి. అందును బట్టే ప్రభు అన్నాడు ఆ శిలువకు అప్పగించబడటానికి ముందు ఇది నా శరీరము నా రక్తం. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు రొట్టెనిచ్చినాడు, కొంత ద్రాక్షరసం ఇచ్చినాడు, ఇది నా శరీరం అన్నాడు, ఇది నా రక్తం అన్నాడు. One fine morning when I was meditating, why Jesus is offering the flesh which is going to die? సిలువలో చనిపోయే శరీరాన్ని ఎందుకు ఇస్తున్నాడు మనకి? సిలువలో చనిపోయే శరీరాన్ని, సిలువలో చనిపోయి మరణించే ఆ దేహాన్ని మనకిచ్చి మీరు ఎందుకు పూజించమంటున్నాడు? నేను వచ్చే వరకు పూజించమని ఎందుకన్నాడంటే అది మరణించేది కాదు, అది మరణించేది కాదు, అది నిత్య జీవము కలది. అప్పుడే అక్కడే పునరుద్ధానం అన్నది సంతరించుకుంది. చక్కని పరిభాషలో చెప్పాలంటే అందుకే అన్నాడు నా శరీరము నా రక్తము. ఏమన్నాడంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు. కావాలా? ఒకసారి మొక్కుతాం, ఒకసారి ధ్యానం చేద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం.